ప్రియ శ్రోతలు, ఈ మా వాక్య పరిచర్యను యూట్యూబ్ ద్వారా వినుచున్న మీకందరికీ సర్వశుభాలు ప్రభు యేసు నామమున కలగాలని అనుదినము ప్రార్థించుచున్నాము. మీరును మీ బంధుమిత్రులకు ఈ సువార్తను షేర్ చేసి దైవాశీస్సులు పొందవలనని మనవి చేయుచున్నాను. ప్రభు యేసు మీ అందరినీ సర్వదా రక్షించి కాపాడునుగాక. ఆమేన్. సోదరీ సోదరులారా, సీనాయి కొండ మీద దేవుడు ఇశ్రాయేలు జాతికి ధర్మశాస్త్రం ఇవ్వబోతున్నాడు. అది భయంకరమైన దృశ్యం. ఆ రోజున ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, దట్టమైన మేఘం, బోర యొక్క మహాధ్వని కలిగి ఆ ప్రాంతమంతా భీభత్సంగా ఉంది. ఆ శిబిరంలోని ప్రజలందరూ ఈ దృశ్యాన్ని చూచారు. మోషే శిబిరంలో నుండి ప్రజలను అవతలికి రప్పించి దేవుణ్ణి కలుసుకోవడానికి కనిపెట్టవలసిందని ఆజ్ఞాపించాడు. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతా ధూమమయమై కనిపించింది. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచింది. పర్వతమంతా మిక్కిలి కంపించింది. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగింది. మోషే మాట్లాడుతూ ఉండగా దేవుడు తన కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిస్తూ ఉన్నాడు. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చాడు. యెహోవా మోషేను పిలిచి శిఖరం మీదికి ఎక్కి రమ్మన్నాడు. అప్పుడు మోషే శిఖరం మీదికి ఎక్కిపోయాడు. అప్పుడు యెహోవా మోషేతో అన్నాడు, ప్రజలు హద్దుమీరి చూడడానికి యెహోవా వద్దకు వచ్చి వారిలో అనేకులు నశిస్తారేమో, అలా జరగకూడదు. నీవు దిగిపోయి వారికి ఖండితంగా ఆజ్ఞాపించు. నేను వారి మీద పడకుండునట్లు నా వద్దకు చేరే యాజకుడు తనను తానే పరిశుద్ధపరచుకోవాలి. మోషే యెహోవాతో అన్నాడు, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు. నీవు పర్వతానికి మేరలను ఏర్పరచాలి, దానిని పరిశుద్ధపరచాలి అని ఖండితంగా ఆజ్ఞాపించావే. యెహోవా అన్నాడు, నీవు దిగివెళ్ళు, నీవు నీతో అహరోను ఎక్కి రావాలి. అయితే నేను వారి మీద పడకుండా యాజకులు ప్రజలు నా వద్దకు రావడానికి మేరను మీరకూడదు. నేను వారి మీద పడవలసి వస్తుంది. మోషే ప్రజల వద్దకు వెళ్ళి ఆ మాట చెప్పాడు. సోదరీ సోదరులారా, దేవుని సన్నిధిలోకి మానవుడు వెళ్లడం అపూర్వ సంఘటన. అప్పుడే తెల్లవారుతున్నది. ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. ఇశ్రాయేలీయులు గజగజ వణికిపోయారు. మెరుపులు, ఉరుములు, దట్టమైన మేఘం, మహాబూరధ్వని, ఈ 4 సంఘటనలు ఇశ్రాయేలీయులను భయకంపితులను చేశాయి. మోషే ప్రజలను వారి శిబిరములో నుండి స్వయంగా నడిపించుకొని తెచ్చాడు. దేవుడు ఒక సరిహద్దు గీత గీశాడు. దానిని మోషే ప్రజలకు చెప్పాడు. ఇది దాటి ఎవ్వరూ రాకూడదు అని చెప్పాడు. ప్రజలందరూ నిలువబడి ఉన్నారు. సీనాయి కొండ మేఘం చేత ఆవరించబడింది. బూర ఎంతోసేపు మోగింది. అంతసేపు గుక్క తిప్పుకోకుండా బూరను ఊదారంటే అలాంటిది దేవదూతలు మాత్రమే చేయగలరు. దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే దేవుని స్వరం విన్నాడు. దేవుడు స్వయంగా సీనాయి కొండ మీదికి దిగి వచ్చాడు. అగ్నిస్తంభములో నుండి, మేఘస్తంభములో నుండి దిగివచ్చాడు. అనగా పరలోక దేవుడు సీనాయి కొండ శిఖరం మీదికి దిగివచ్చాడు. దేవుడు దివి నుండి భువికి దిగి వస్తాడు. ఆదాము వద్దకు దిగి వచ్చాడు. బాబేలు గోపురం దగ్గరికి దిగి వచ్చాడు. అబ్రహాము దగ్గరికి కూడా దిగి వచ్చాడు. ఇప్పుడు సీనాయి కొండ మీదికి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి దిగి వస్తున్నాడు. యేసుక్రీస్తు దివి నుండి భువికి దిగి వచ్చిన దేవకుమారుడు. కొండ శిఖరం మీది నుండి దేవుడు మోషేను పిలుస్తున్నాడు. పైకి ఎక్కిరా అంటున్నాడు. మోషే శిఖరం మీదికి ఎక్కి వెళ్ళాడు. దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, ప్రజలు హద్దుమీరి ముందుకు రాకూడదు. యాజకులు శుచిగా సిద్ధపడి రావాలి. హద్దు దాటి వస్తే ఎవరైనా సరే హతమైపోతారు. కిందికి దిగివచ్చి ప్రజలను సిద్ధపరిచి అహరోనును తీసుకొని పైకెక్కాడు. మోషే ప్రజలకు దేవుని మాటలు వినిపించాడు. సోదరీ సోదరులారా, గమనించారా? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదే. ధర్మశాస్త్రము ఉన్నత ప్రమాణములు గల దేవుని శాసనం.
యెషయా గ్రంథం 41 అధ్యాయం 8వ వచనం ప్రకారం ఇశ్రాయేలు దేవుడు ఏర్పరచుకొన్న జనాంగం. వీరు దేవుని స్నేహితుడైన అబ్రహాము సంతానం. దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడంటే ప్రజల నైతిక ప్రమాణాలు దిగజారిపోతున్నట్లు వారికి కనపరిచాడు. ధర్మశాస్త్రమే లేకపోతే ప్రజలకు పాపమంటే ఏమిటో, అది ఎంత భయంకరమైనదో తెలియదు. దశాజ్ఞలు దేవుడు 2 పలకల మీద రాసి ఇచ్చాడు. అయితే రూపాంతరపు కొండ మీద యేసు ప్రభువు దశాజ్ఞలను మించి తన శిష్యులు జీవించగలరని నిరూపించాడు. దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, విగ్రహారాధన చేయకూడదు అని ధర్మశాస్త్రం చెబితే యేసుక్రీస్తు ఎవ్వడూ 2 యజమానులను సేవించలేడు అన్నాడు. దేవుని నామము వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని ధర్మశాస్త్రం అంటే దేవుని పేరట ఒట్టు పెట్టుకొనకూడదు అని యేసు అంటున్నాడు. సబ్బాతు ఆచరించు అని ధర్మశాస్త్రం అంటే ప్రభు అన్నాడు. సబ్బాతు మానవుని కోసం కాని మానవుడు సబ్బాతు కోసం కాదు. సబ్బాతు రోజున ఏమి చెయ్యాలో చెప్పడానికి యేసుకు అధికారమున్నది. నీ తల్లిదండ్రులను సన్మానించు అని ధర్మశాస్త్రం అంటే యేసు ప్రభువు నీ తల్లిదండ్రులను సహితం నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నా శిష్యుడవు కానేరవు అన్నాడు. హత్య చేయవద్దు అని ధర్మశాస్త్రం అంటే నీ సోదరుని మీద కోపగించినా అది హత్యతో సమానం అన్నాడు యేసుక్రీస్తు. వ్యభిచారం చేయవద్దు అని ధర్మశాస్త్రం అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారమే అన్నాడు యేసుక్రీస్తు. దొంగతనం చేయవద్దు అని ధర్మశాస్త్రం అంటే నీ అంగీ ఎవడైనా తీసుకుంటే వానికి నీ కండువా కూడా ఇచ్చివేయి అంటున్నాడు యేసుక్రీస్తు. అబద్ధం చెప్పవద్దు అని ధర్మశాస్త్రం అంటే నీవు వ్యర్థంగా పలికే ప్రతి మాటను గురించి తీర్పు దినమున లెక్క అప్పగించాలి అంటున్నాడు యేసుక్రీస్తు. అసూయ కూడదు అంటుంది ధర్మశాస్త్రం. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో ఏ విధమైన లోభానికి ఎడమియ్యకూడదని ప్రభు అన్నాడు. సోదరీ సోదరులారా, సీనాయి కొండ మీద ఏమి జరుగుతున్నదో చూడాలని కుతూహలంతో ఎవరైనా హద్దుమీరి వస్తే అలాంటి వ్యక్తులు హతమైపోతారు. వారు స్వరం వినాల్సిందే కాని స్వరూపం చూడలేరు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పినట్లు ఎవడునూ ఎప్పుడునూ దేవుణ్ణి చూచి ఉండలేదు. తండ్రి వక్షమున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచాడు. మేము ధర్మశాస్త్రం ప్రకారం చేస్తాము అన్నారే గాని ఎవ్వరూ చెయ్యలేరు. అనుభవం ద్వారా వారు అదే నేర్చుకున్నారు. అది ధర్మశాస్త్ర యుగం. ఇప్పుడు మనం జీవిస్తున్నది కృపాయుగం. ఈ రెండిటికీ ఎంతైనా తేడా ఉంది. సోదరీ సోదరులారా, దేవుడు నిర్దేశించిన నైతిక సూత్రాలు మానవులందరూ పాటించాలి. కాని ఏ మానవుడు నీతిమంతుడు కాడు. క్రీస్తును అంగీకరించినప్పుడు నీతిమంతుడవుతాడు. నీతిమంతుడు క్రీస్తునందు ధర్మశాస్త్రమునే కాదు, దాన్ని మించి చెయ్యగలడు. ధర్మశాస్త్రం 1 మైలు రమ్మంటే కృప 2 మైళ్ళు వెళ్తుంది. ధర్మశాస్త్రం చేయలేనిది కృప చెయ్యగలదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన యేసుక్రీస్తు రక్షించబడిన వారి నైతిక ప్రమాణాన్ని ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైనదిగా రూపొందించాడు. ఈ రోజున విశ్వాసుల జీవిత విధానం ప్రత్యేకమైనది. క్రైస్తవం పరిశుద్ధతను ఎత్తి చూపుతుంది. మానవ జీవితాన్ని యేసుక్రీస్తు పవిత్రం చేస్తాడు. ఆయన విమోచన శక్తి అమోఘమైనది. పాపదాస్యం నుండి యేసు మాత్రమే మానవులను విమోచించగలడు. నైతిక పవిత్రత క్రైస్తవ ఆదర్శం కాదు, వాస్తవికత. ఇది ఆదర్శాన్ని మించినది. అయితే ఈ పవిత్రత దానంతట అది రాదు. పవిత్రతను నిర్వహించుకోవాలి. నైతిక పవిత్రత యువతీ యువకులను ఆకర్షించాలి. ఏది కావాలో కోరుకోవటంలోనే విశ్వాసి జ్ఞానం కనపడుతుంది. విలువలను తారుమారు చేస్తాడు సైతాను. ఏది కావాలో కోరుకోవటంలో ఒక నైతిక యుద్ధం ప్రవర్తిల్లుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షిస్తాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి.
గనుక మీరు ఏవి చెయ్యాలనుకుంటారో వాటిని చెయ్యలేకపోతారు. ఈ రెండిటి మధ్య మానవుడు ఇరుకునబడిపోతున్నాడు. విశ్వాసి ఒక మైనపు బొమ్మ కాడు. ఇతడు స్థిరమైన తీర్మానం చేసుకోవాలి. నైతిక పవిత్రతను కాపాడుకోవడానికి అవసరమైన సామర్థ్యము, శక్తి పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు. క్రైస్తవం పరిశుద్ధత కోసం నిలువబడే ఉద్యమం. ఈ ఉద్యమం వర్ధిల్లాలి. పవిత్ర జీవితానికి వ్యతిరేక శక్తులు ఎన్నెన్నో పనిచేస్తాయి. ఈ రోజున ఈ నైతిక పోరాటం మరీ ఉద్ధృతమైపోయింది. 1 రాజులు 8వ అధ్యాయం 23వ వచనం. సొలొమోను చేసిన ప్రార్థన వినండి. యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందు గాని భూమియందు గాని మీ వంటి దేవుడు ఒక్కడూ లేడని ఎరుగుదుము. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడిచే నీ దాసుల విషయం నీవు నిబంధనను నెరవేరుస్తూ కనికరము చూపుతూ ఉంటావు. యెషయా 43వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తన బిడ్డలతో అంటున్నాడు, నీవు జలములలో బడి దాటేటప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదులలో బడి వెళ్ళేటప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచేటప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుని పరిశుద్ధత అన్ని శోధనలను, పరీక్షలను గెలుస్తుంది. పరిశుద్ధత అనేది గొప్ప ఆధ్యాత్మిక శక్తి. దేవుడు పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధులమై ఉండాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7 నుండి 10వ వచనం వరకు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తేవాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోస్తాడు. మనము మేలు చేయుటయందు విసుగకూడదు. అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాలి. సోదరీ సోదరులారా, వింటున్నారా? విశ్వాసులందరూ పరిశుద్ధులై ఉండడం దేవుని చిత్తం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించటము, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకొనటమే. సోదరీ సోదరులారా, దేవుని సేవలో సాంఘిక క్షేమం ఇమిడి ఉంది. ఆధ్యాత్మిక సేవ, సాంఘిక సేవ ఈ రెండు ఒకే నాణ్యానికి ఇరువైపులు. గమనించండి. నిర్గమకాండం 19వ అధ్యాయం ధర్మశాస్త్రానికి సిద్ధపాటు. వారు ఈజిప్టు నుండి బయలుదేరి సీనాయి అరణ్యానికి వచ్చి ఆగారు. సీనాయి పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు ఆగారు. దేవుడు వారికి స్పష్టంగా చెప్పాడు, నేను మిమ్మును గద్దరెక్కల మీద మోసి మిమ్మును చేర్చుకున్నాను. నా మాట మీరు వినాలి. నా నిబంధనలను అనుసరించి నడుచుకోవాలి. లోకంలో అనేక జాతుల మధ్య మీరుంటారు. మీరు ఎక్కడ ఉన్నా నా నిబంధనను అనుసరించి నడుచుకోవాలి. సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యం. మీరు నాకు యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధమైన జనం. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రమంతా ఆచరిస్తాము అని చెప్పారు, కాని అది అసాధ్యం. ధర్మశాస్త్రాన్ని ఏ నరమాత్రుడు నెరవేర్చలేడు. ధర్మశాస్త్రాన్ని స్వీకరించేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విరిగి నలిగిన హృదయాలతో రావాలి. దేవుడు మబ్బుల్లో వచ్చాడు, మేఘవాహనుడై వచ్చాడు. పర్వతమంతా ఆ సమయంలో భయంకర దర్శనంగా మారింది. ముట్టితే చాలు, జనం హతమైపోతారు. పర్వతాన్ని ముట్టినవాడు నేరస్తుడు, అతనికి మరణశిక్ష విధిస్తారు. మనుష్యుడు గాని మృగాలు గాని పర్వతానికి దగ్గరకు రావడానికి వీల్లేదు. ప్రజలందరూ శుచిర్భూతులై వచ్చారు, తమను తాము పవిత్రపరుచుకున్నారు. స్త్రీ పురుషులు ఎట్టి అపవిత్ర కార్యం చేయకూడదు. ఉరుములు, మెరుపులు మొదలైనాయి. బూరధ్వని బహుబలంగా వెలువడింది. అగ్ని పొగ అంతటా కమ్ముకొన్నది. కొలిమి పొగలాగా సెగలు కక్కింది.
పర్వతమంతా గజగజ వణికిపోయింది. రాను రాను బూరధ్వని పెద్దదిగా చొచ్చింది. మోషే అడిగిన దానికి దేవుడు జవాబిస్తున్నాడు. యెహోవా కంఠం పరిసరాల మారుమ్రోగింది. మోషే పర్వతము మీదికి ఎక్కిపోయాడు, తిరిగి దిగి వచ్చాడు. ప్రజలకు కొన్ని మేరలను దేవుడు ఏర్పరిచాడు. సోదరీ సోదరులారా, గమనించారా? ధర్మశాస్త్రం కావాలని అడిగారు. గద్దరెక్కల మీద ప్రయాణం వారికి ఇష్టం లేకపోయింది. ధర్మశాస్త్రాన్ని కోరి తెచ్చుకున్నారు. దాని ద్వారా వీరి అసలు స్వభావం రుజువుకు వచ్చింది. సున్నపు రాతిని నీళ్లలో ముంచితే అందులో నుండి అగ్ని వచ్చినట్లు ధర్మశాస్త్రం వచ్చినప్పుడు పాపానికి బలం వచ్చింది. మనం ఈ రోజున ధర్మశాస్త్రానికి లోబడి కాడిని మోయవలసిన అవసరం లేదు. ప్రయాసపడి భారం మోసుకొనే సమస్త ప్రజలకు ధర్మశాస్త్రపు కాడి నుండి విడుదల. యేసు ఆజ్ఞలు భారమైనవి కావు, కాని ధర్మశాస్త్రపు ఆజ్ఞలు ఎంతో భారమైనవి. ధర్మశాస్త్రం ఆజ్ఞలనైతే జారీ చేస్తుంది గాని వాటిని అమలుపరచడానికి శక్తి ఇవ్వజాలదు. యేసుక్రీస్తు ఆజ్ఞలనిచ్చినా ఆ ఆజ్ఞలు చేయడానికి శక్తిని ప్రసాదిస్తాడు. ఈ అధ్యాయంలో ఒక పరమ సత్యం మనం గుర్తించాలి. పాపాన్ని దేవుడు అసహ్యించుకుంటాడు. దేవుణ్ణి సమీపించే అర్హత మానవునికి లేదు. దేవుని ఆజ్ఞలు వెల్లడి అయినప్పుడు ప్రజలకు భయం కలిగింది. కాని ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా సంతోషంతో దేవుణ్ణి సమీపించగలం. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఏమిటో తెలుస్తుంది. ధర్మశాస్త్రాన్ని జవదాటితే అది దేవునికి కోపం తెప్పిస్తుంది. అవిధేయుల మీదికి శాపం, మరణం, శిక్ష వస్తాయి. ధర్మశాస్త్రంలో లోపమేమీ లేదు. అది పవిత్రమైనది, న్యాయమైనది, శ్రేష్టమైనది. కాని మానవత అపవిత్రమై అన్యాయంతో, చెడుతనంతో నిండిపోయింది. మానవుడు తన భ్రష్ట స్వభావం వల్ల దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించలేకపోతున్నాడు. మా శ్రోతలు ఒక సత్యాన్ని గ్రహించాలి. ధర్మశాస్త్రం మనుష్యులకు రక్షణ ఇవ్వలేదు. రక్షణకు ఆధారం దేవుని కృప. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు రక్షణకు ఆధారం కాజాలవు. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన తన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సీనాయి కొండ మీద నుంచి ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు. అందుచేత ఆ పర్వతం కూడా పవిత్రమైనది. వారు దానిని తాకకూడదు. చీకటి, మంటలు, భూకంపాలు, భయం ఇవన్నీ ఈ అధ్యాయంలో మనకు గొప్ప పాఠం నేర్పుతున్నాయి. ధర్మశాస్త్రం పాపి అయిన మానవుణ్ణి బట్టి ఇంకా బలీయమైనది. ధర్మశాస్త్రం మానవుడు పాపి అని తీర్పు చెప్పి అతన్ని రక్షణ కోసం క్రీస్తు వద్దకు పంపుతుంది. దేవుని న్యాయ నియమాలు అందరానివి, అతి పవిత్రమైనవి. మానవుని పాప స్వభావం కృపలేనిదే దేవుని ప్రమాణాలను అందుకోజాలదు. మనల్ని గురించి, దేవుణ్ణి గురించి ప్రాథమిక సత్యాలను, ప్రధాన సత్యాలను నేర్పటమే ధర్మశాస్త్రం చేసే పని. ఈ అధ్యాయంలోని కొన్ని భౌగోళిక విషయాలను మా శ్రోతల దృష్టికి తెస్తాము. సీనాయి కొండ అంటే 3 కిలోమీటర్ల పొడవు, 1.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక పర్వత శ్రేణి. అందులో అన్నిటికన్నా ఎత్తైన శిఖరం దాదాపు 2160 మీటర్లు. దీనికి ఎదురుగా విశాలమైన మైదానం ఉంది. ఇందులో 20 లక్షల మంది వరకు విడిది చేయటానికి స్థలం ఉంది. 19వ అధ్యాయం 5-6 వచనాలలో దేవుడు చేస్తున్న నిబంధన క్లుప్తంగా చెప్పబడింది. ఇది మీకు మళ్లీ జ్ఞాపకం చేస్తాము. దేవుడు అంటున్నాడు, నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమవుతారు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉంటారు. ఈ ఒడంబడిక ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేస్తున్నాడు. ఈ నిబంధన మోషే ద్వారా ప్రజలతో చేయబడింది. దీనిని మోషే నిబంధన అంటారు. ఇదే సత్క్రియా నిబంధన.
ఈ నిబంధన వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు ఆ ప్రజల విధేయత మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ నిబంధన షరతులతో కూడినది. మునుపు ఆదికాండంలో నోవహుతో దేవుడు చేసిన ఒడంబడికలో ఎట్టి షరతులు లేవు. కాని ఇప్పుడు మోషే నిబంధనలో షరతులు ఉన్నాయి. మీరు నా మాటలకు లోబడితే మీకు కొన్ని విశేషమైన హక్కులుంటాయి. ధర్మశాస్త్రమంతటా ఈ షరతులు అమలులో ఉన్నాయి. ఈ నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల నైతిక, సాంఘిక, ఆధ్యాత్మిక జీవితాలకు సంబంధించిన విశేషాలెన్నో ఉన్నాయి. అబ్రహామీయ నిబంధనకు ఈ నిబంధన పొడిగింపు. యేసుక్రీస్తు రాకడ వరకు ఈ నిబంధన అమలులో ఉన్నది. ఇది పాత నిబంధన, కాని యేసుక్రీస్తుతో కొత్త నిబంధన మొదలైంది. ఇది పాతదానికంటే శ్రేష్టమైనది. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు విధేయత చూపితే వారు దేవుని ప్రత్యేకమైన సొత్తు అవుతారు. 135వ కీర్తన 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. అయితే క్రీస్తు విశ్వాసులమైన మనకు తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే అర్పించుకున్నాడు. ప్రియ శ్రోతలారా, మనమిప్పుడు కొత్త నిబంధనలో రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలం, ప్రత్యేకంగా ఏర్పరచుకొనబడిన వంశం. పాత నిబంధనలో వలెనే క్రీస్తును బట్టి మనం పవిత్రమైన జాతి. సోదరీ సోదరులారా, ధర్మశాస్త్రం ప్రకారం చేస్తామని చెప్పి అడుగడుగునా ధర్మశాస్త్రాన్ని మీరుతూనే వచ్చారు. దేవుడిచ్చిన ధర్మశాస్త్రం నిర్దుష్టమైంది, ఎలాంటి స్ఖాళిత్యమూ లేనిది. దీనిని ఇశ్రాయేలు ప్రజలు పాటించగలిగారా? దశాజ్ఞలు ధర్మశాస్త్రం సారాంశం. వీటిని విపులీకరించే విధులు, కట్టడలు కూడా దేవుడిచ్చాడు. తీర్పులు కూడా అందులో ఉన్నాయి. దీనిని ధృవపరిచేటందుకు బలిరక్తం ప్రోక్షించబడింది. ఈ విషయాలను మా శ్రోతలు మననం చేసుకోవాలి. కొండమీది ప్రసంగంలో యేసు ప్రభు ధర్మశాస్త్ర ప్రమాణాలను ఇంకా పైకెత్తి చూపుతున్నాడు. సీనాయి కొండపైన మోషే ధర్మశాస్త్రాన్ని ఆవిష్కరించాడు. యేసుక్రీస్తు ప్రసంగం చేసిన కొండ ఆధ్యాత్మికంగా సీనాయి కొండ కంటే ఎత్తైనది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యులు ఎవరో ప్రభువు ఉపదేశించాడు. కొండమీది ప్రసంగాన్ని జీవించడానికి దేవుని ఆత్మ నింపుదల కావాలి. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారు కొండమీది ప్రసంగంలోని నియమాలను పరిశుద్ధాత్మ సహాయంతో పాటించగలరు. దేవుని పిల్లలైతే, దేవుని ఆత్మ గలవారైతే ధర్మశాస్త్రాన్ని మించి జీవించగలరు. సోదరీ సోదరులారా, కొండమీది ప్రసంగాన్ని మోకాళ్లపై చదవండి, జీవించండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ మా వాక్య పరిచర్యను యూట్యూబ్ ద్వారా వినుచున్న మీకందరికీ సర్వశుభాలు ప్రభు యేసు నామమున కలగాలని అనుదినము ప్రార్థించుచున్నాము. మీరును మీ బంధుమిత్రులకు ఈ సువార్తను షేర్ చేసి దైవాశీస్సులు పొందవలనని మనవి చేయుచున్నాను. ప్రభు యేసు మీ అందరినీ సర్వదా రక్షించి కాపాడునుగాక. ఆమేన్.